దేవం మనకి చేసినందుకు తెలుసు కదా, ముందు కొంచెం చూసి ఢిల్లీలో ఆ సరౌండింగ్స్ లో ఆయన ఒక సిస్టర్ గారు తెలుసు, మంచి ధనవంతురాలు, మంచి మంచి మూడు గదులు ఉన్నాయి. ఆమె ఏం చేసిందంటే ఒక పేద ఆమెకి సువార్త చెప్పింది. ఆ పేదామ ఆ సువార్త నమ్మింది, యేసు ప్రభుని అంగీకరించి. అమ్మ మా ఇంట్లో పని మనిషిగా ఉండవే అని చెప్పింది. ఉంటాను అమ్మగారు అని చెప్పింది. ఆమె ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంది. చక్కగా ఆమె సువార్త వెళ్తే మారు మనసు పడింది, చక్కగా పని మనిషి అయింది. ఎవరు? సిస్టర్. ఇప్పుడు వీళ్ళిద్దరూ చర్చికి పోతున్నారు. ఒకరోజు పరలోక రాజ్యంలో వాళ్ళకి విధులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడు. ఈ పని మనిషిని ఫస్ట్ తీసుకువెళ్ళి దేవదూత అంటున్నాక, అమ్మా పరలోకంలో ఫస్ట్ నేల ఉన్నదమ్మా, ఆ తర్వాత మెటల్ రోడ్డు ఉందమ్మా, ఆ తర్వాత సిమెంట్ రోడ్డు ఉందమ్మా, బంగారపు రోడ్డు ఉందమ్మా, నీకు బంగారపు వీధులు ఇల్లు అని చెప్పాడమ్మా, రామ్మా అని చెప్పి ఈ పని మనిషికి బంగారపు వీధులు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినారు. ఇస్తుంటే ఈ ధనవంతురాలు చూస్తుందంట. చూసి అమ్మో, నేను వాక్యం చెప్తే మారు మనసు పొందింది, నేను వాక్యం చెప్తే బాప్తిజం తీసుకుంది, నేను వాక్యం చెప్తే చక్కగా మందిరానికి వస్తుంది, నా ద్వారా ఆత్మీయంగా ఎదిగిన బిడ్డకి బంగారు పిల్లుంటే ఇంకా ఆ తర్వాత నాకే ఏళ్ళు అని చెప్పి ఏమో అనుకుంటా కూర్చుంది. సిద్ధపరిచిన ఏమన్నది మనకి ఇప్పుడు ఐదవది జీతం ఉన్నది. ఇప్పుడు ఆమెకి సిద్ధపరిచిన జీతం బంగారపు ఇల్లు. అప్పుడు ఏమన్నా తీసుకుపోతున్నాడంట, పేదరే తీసుకుపోతున్నాడంట. దేవదూత తోడుకున్నాడు. అమ్మా నాకెక్కడ పేతురు గారు అని అంటే, నీకమ్మా అని చెప్పి ఆ బంగారు ఇంటికి దగ్గర నుంచి కిందికి దించాడంట. ఇదేంటి సిమెంట్ రోడ్డు, అమ్మా ఇది కూడా లేదు, ఇక్కడ కాదు నీది, మెటల్ రోడ్డుకి తీసుకొచ్చాడంట. ఏంటి మెటల్ రోడ్డుకి తీసుకొచ్చి, ఇక్కడ కూడా కాదమ్మా నీది, కింద మెటల్ రోడ్లో ఇల్లు ఉన్నది. అప్పుడు అన్నట్ట, భూమిలో రాజకీయాలు ఉన్నాయి అనుకున్నాను, అన్యాయాలు ఉన్నాయి అనుకున్నాను, అక్రమాలు ఉన్నాయి అనుకున్నాను, పరలోకంలో కూడా అన్యాయాలు ఉన్నాయి. ఇక్కడ నేను నమ్మను, పరలోకంలో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి, నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఇది అసలు నాకు సంబంధించింది కానే కాదు. నా ఇంట్లో పని మనిషికే అక్కడ బంగారు పీదులు ఇల్లు ఇస్తే ఇక నాకే ఇల్లు ఇవ్వాలి? అసలు ఆమె నా ద్వారా ప్రభులోకి వచ్చింది. అది తెలుసా మీకు? అది అప్పుడు మా కోపడబాక, ఆవేశపడబాక, నువ్వు భూలోకంలో ఉండి ఇదిగో ఇసుక పంపిస్తున్నాను, సిమెంట్ పంపిస్తున్నానని ఏ రోజు కూడా ఇల్లు కట్టడానికి సామగ్రిని నువ్వు పరలోకానికి పంపలేదమ్మా. ఆమె అన్ని పరలోకానికి పంపించింది, అందుకనే కట్టాము, అంతేగాని మేమేమి చేసింది ఏమి లేదంటే. ఏంటి అది? ఆ పని మనిషి పంపించిందా మీకు? అన్ని ఏమేమి పంపించింది చెప్పండి అన్న. భూలోకానికి ఇల్లు కడటానికి ఇసుక సిమెంటు ఎలా అవసరమో పరలోకములో ఇల్లు కట్టడానికి కూడా ఆత్మ సంబంధమైన ఇంటికి 7 స్తంభాలు ఉన్నాయమ్మా. 7 స్తంభాలు ఉన్నాయి. ఆ 7 స్తంభాలు 7 రకాల అనుభవాలు చూపించిందమ్మా. ఏం చెప్పాలి అని అన్నారు నా పేదలు. చెప్తాను చూడమ్మా. యాకోబు పత్రిక ఆ 7 పరలోకం పంపించిందంట. అప్పుడు అక్కడ ఏం కట్టబడింది? ఇల్లు కట్టబడింది. చూడండి ఆ 7 ఏంటో. యాకోబు పత్రిక జ్ఞానం నివాసం చేసుకుని యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఈ మాటలు చదువుకుని మనందరూ చక్కగా అన్నగారి యొక్క భూస్థాపన కార్యక్రమానికి నిమగ్నం అవుతాం. 17వ వచనం 3:17 18 కూడా ఉండిద్ది, చదవండి. మొట్టమొదటిది జ్ఞానము పవిత్రమైనది అంటే పరలోకం ఏం పంపించినావు? పరిశుద్ధత పంపించింది. 1. 2 సమాధానం పంపించింది. ఎవరితోనైనా ఎట్లుంది అంట సమాధానం. పేదవాడి ఆస్తి ఏంటది? సమాధానం. ధనవంతుడు ఆస్తి ఏంటది? తగాదులు పెట్టడం. ఎవరు ఆస్తి? తగగా ఉండేది ఎవరు అంటే పేదోడే, అది ధనవంతుడే. పేదోడు తగగా ఉండలేని చలామణి అవ్వలేని వాళ్ళు, అందుకని సమాధానం వెతుకుతారు. 3 మృదువుగా ఉండిద్ది. ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట అన్నా ఏం మాట్లాడరు. తర్వాత సులభంగా లోబడతారు. తర్వాత కనికరముతో ఉంటారు, మంచి ఫలములతో ఉంటారు. కనికరం 5. 6 పక్షపాతమైన ఉంటారు. తర్వాత 7 వేషధారణ దేని. కనుక 7 చూసినామండి. మొట్టమొదటి పరిశుద్ధత, 2 సమాధానం, 3 మృదువు, 4 సులభముగా
లోబడడం. 5 కనికరము, ఆ కనికరమే మంచి ఫలాలు వస్తాయి. 6వది పక్షపాతం లేనిది. 7వది వేషధారణ లేని బిడ్డ. ఈ 7 పరలోకం పంపించిందండి. మేము 7 జ్ఞానం నివాసం చేసుకుని ఇది ఇల్లు కట్టబడింది. 7 స్తంభాలు చెప్పుకుందంట. ఆ 7 స్తంభాలతో మేము ఇల్లు కట్టాం. నువ్వు 7 పంపలేదమ్మా, అందుకనే మేము నీకు అంత ఇల్లు కట్టలేకపోయినా. దయచేసి మమ్మల్ని ఏమనుకోవద్దు. నువ్వేమన్నా అన్నారనుకుంటే అక్కడ ప్రభుల వారు కూర్చొని ఉన్నాడు, సింహాసనాసీనుడై, ఆయన దగ్గరికి పో అన్నారంట. నీకు ఎవరి దగ్గరికి పోద్ది? ఎంతనావా ఏంటి పాడు కల పేడ కల అని చెప్పి పెద్ద మీద కొనుక్కుని లేచిందంట. అంటే ఇదేంతో ఏంటి కదా కళ. ఇక అప్పుడు ఈ సంగతి అంతా వెళ్ళి సచివ పాస్టర్ గారికి చెప్తే, అమ్మా నీకు కళ వచ్చింది, జాగ్రత్తగా ఉండు, పరలోకంలో నీకు మంచిది రెడీ అవ్వడం లేదు. నువ్వు రెడీ అవ్వాలి అని అంటే నువ్వు 7 పరలోకానికి ఏం చేయాలి? అసలు 7 పరలోకాన్ని పంపించాలంటే ముందు పరలోకానికి సమరూపమైన స్థలం భూలోకంలో ఉంది. ఏంటది? మందిరం, పరలోకపు గదులు. ఈ 7 ఎక్కడ తీసుకుపోవాలి? ఫస్ట్ మందిరాన్ని తీసుకుపోతే మనం ఎక్కడ తీసుకుపోయినట్లే? పరలోకం తీసుకుపోయినట్లే. కాబట్టి ఈ 7 లక్షణాలలో యోహాన్ గారి విషయమై ఒక్కటి కూడా తగ్గదు అని నేను నమ్ముతానండి. ఆయన అంత కష్టపడి ఇక్కడ చక్కని సేవ కార్యాలు నిలబెట్టారు. దేవుడిలో మనల్ని, మన కుటుంబాలు, మన బిడ్డలను దీవించును గాక. అలాంటి సేవ చేయదుము గాక. అలాంటి అమృతమైన సాక్ష్యం సంపాదించుకుందుము గాక. చెప్పండి. 5 ఏమి సిద్ధపరిచిన క్రియలు? సిద్ధపరిచిన ప్లేస్కి వెళ్ళాలండి. మొదటిది రక్షణ పొందండి. 2 సత్క్రియలు చేయండి. 3వది సిద్ధపరిచిన శ్రమలు అనుభవించుదాం. 4వది సిద్ధపరిచిన విజయాలు పొందండి. 4. 5వది సిద్ధపరిచిన జీతం సంపాదించు. ఒకరిద్దామా?